అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి ఈ వైశాఖ మాసంలో ఎలా ఉందో చూసుకుందాం. ముఖ్యంగా కుంభరాశి అంటే మన వైశాఖ మాసం అంటే 2025 మే నెలలో వస్తుంది. వీళ్ళకి మే నెలలో ఉద్యోగ స్థానానికి అధిపతి శని రాశిలోనే ఉన్నప్పటికీ కొంచెం బలహీన స్థితిలో ఉండటం వల్ల ఉద్యోగం చేసే పనులు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. అలాగే సహోద్యోగులతో మరియు ఉన్నతాధికారులతో మంచి సంబంధాలైతే మాత్రం కొనసాగుతాయి. 5వ ఇంట్లో బృహస్పతి ప్రవేశించడం వల్ల సమయంలో మీరు తెలివితేటలు మరియు సంభాషణ నైపుణ్యం మంచి చాకచక్యంగా మాట్లాడగలుగుతారు. అలాగే సమస్యలను చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. కొత్త ప్రాజెక్టు లేదా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నది. మీ కష్టాలకు తగిన ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది. శని బలహీనంగా ఉండటం వల్ల మీరు అతి విశ్వాసానికి పోకుండా మీ పనిపై శ్రద్ధ వహించటము, అనవసరమైన విధానాలకు దూరంగా ఉండటం కూడా మంచిది. ముఖ్యంగా పబ్లిక్ రిలేషన్స్లో, మీడియా మరియు టెలికమ్యూనికేషన్ వంటి రంగాల్లో అంటే సోషల్ మీడియాలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ బుధగ్రహం ఈ రకమైన విద్యకు ప్రాధాన్యత వహిస్తాడు కాబట్టి మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. మీ అధ్యయనానికి దృష్టి పెట్టడంలో, పరీక్షల్లో మార్కులు సాధించే అవకాశం ఉంది. విద్యార్థుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులైతే కనుక కష్టపడి చదవలసిన అవసరం అయితే ఉంది. కొన్నిసార్లు ఏకాగ్రత కుదరకపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి బుధగ్రహానికి అనుకూలంగా కొంచెం జపం చేయించుకోండి, లేదా మీరు చేసుకోండి స్వయంగా, పర్వాలేదు. ఈ నెలలో మీకు భిన్న అనుభవాలు ఎదురవుతాయి. 4వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు చాలా బలహీన స్థితిలో ఉండటం వల్ల గృహ సంబంధం విషయాల్లో కానీ, కొంచెం లగ్జరీ కానీ, గౌరవ మర్యాదలకు కానీ, ఈ ప్రేమ ఇట్లాంటి కొంచెం వాతావరణం డెలికేట్గా ఉంటుంది. మీ ఇంటికి కావాల్సిన కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి లేదా అదనంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఏదైనా శుభకార్యాలు నిర్వహించడానికి ప్రణాళిక చేసే అవకాశం ఉంది. ఈ చిన్న చిన్న మనస్పర్ధలు, అపార్థాలు అయితే మాత్రం ప్రతి దాంట్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. దీనికి ముఖ్యంగా ఏంటంటే శాంతియుతంగా ప్రతి సమస్యని పరిష్కరించుకోవటము, ఆచితూచి అడుగు వేయటం, అంటే మాట అనేటప్పుడు ఆచితూచి అడుగు వేయటం చేస్తే మంచి ఫలితాలు ఇస్తాయి. బృహస్పతి అనుకూలంగా ఉండటం వల్ల మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవటం మరియు పొదుపు చేయటం మంచిది. కొన్నిసార్లు ఊహించిన విధంగా డబ్బు వచ్చే అవకాశం ఉంది, లేదా గతంలో మీరు చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తాయి. ఈ నెల ఈ 2వ భాగానికి వచ్చేసరికి బృహస్పతి మీ 5వ ఇంట్లో ప్రవేశించిన తర్వాత మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవచ్చు. మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది. తెలివైన పెట్టుబడులు పెట్టడం ద్వారా మీ లాభాలు పెంపొందుతాయి. తొందరగా నిర్ణయాలు తీసుకోవడం, జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. అలాగే ఈ స్టమక్ కానీ, థ్రోట్కి కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆహార సంబంధమైనటువంటి ఫుడ్ పాయిజనింగ్ లాంటివి జరగకుండా చూసుకోండి. కలుషిత ఆహారం తీసుకోకుండా చూసుకోండి. ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి. ఏదన్నా ఇబ్బంది వస్తే వెంటనే వైద్యుని సంప్రదించండి. మీరు కనుక జాగ్రత్తగా ఉంటే, మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకపోతే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా, శుభ ఫలితాలు ఈ మాసంలో ఉన్నాయి. కనుక తగినంత విశ్రాంతి, ఆరోగ్యం పట్ల శ్రద్ధ, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటమే మీకు ప్రధానమైన విషయం. ఈ నెలలో మీరు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఓపికగా ఉండటం మరియు పరిస్థితులు సానుకూలంగా స్వీకరించడం చాలా ముఖ్యము. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. అలాగే మీ కుటుంబం మరియు స్నేహితుల మద్దతు మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. వారి సలహాలను, సూచనలను స్వీకరించి ముందుకు వెళ్ళటం మంచిది. ఇక ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే, ఈ కుంభరాశి వారికి మనం పూర్వం బాగా ప్రణాళికలు వేసుకుని ఇన్ని అక్షౌహిణ సైన్యంతో చక్కగా ఈ పద్మవ్యూహం వేశారంటారు కదా, అలా ప్రత్యేకంగా కుంభరాశి వాళ్ళు ఏంటంటే ఈ అపోనెంట్ వర్గం యొక్క కాంపిటీటర్స్ వల్ల ఏంటంటే కొంత ఇబ్బందికరంగా ఏర్పడేటువంటిది పరమార్థంలో ఉంది. కాబట్టి ఉత్తరార్ధంలో నెలలో వీళ్ళు ఏంటంటే కొంచెం స్కిల్డ్గా కీలించి వాత పెట్టాలంటారు చూసారా, ఆ రకంగా మీరు ఒక ప్లానింగ్తో వెళ్ళి మీ యొక్క ఇంటలెక్చువల్ నాలెడ్జ్ని, ఒక టాలెంట్ని ఒక సమయస్ఫూర్తితో జాగ్రత్తగా ఎవరిని ఎక్కడ ఎలా ఒప్పించాలో చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది.
ఆ సామర్థ్యం కేవలం ఒక కుంభరాశి వాళ్ళకి నిండు కొండలాగా ఉంటారు. వాళ్ళకి బై డిఫాల్ట్ జన్మతః వాళ్ళకి వస్తుంది కాబట్టి, ఈ విషయంలో అనేది చక్కగా నిండు కొండలాగా ఉండేటువంటి మీరు కొద్దిగా సమయస్ఫూర్తిని వ్యవహరిస్తూ ఈ ఈ మీకేదైతే మీకు ఇబ్బందికరమైనటువంటి ఈ మీ తోటి వాళ్ళతో వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అసూయతో, దాన్ని మీరు జాగ్రత్తగా మీ నిబద్ధతతోనూ, సమయస్ఫూర్తితోనూ తొలగించుకోవడమే కాకుండా కొంత ఇంటలెక్చువల్‌గా కూడా అవసరమైతే కొంత తీక్షణంగా ఒక ప్లాన్డ్ ప్రకారం వెళ్ళి కూడా ముందుకు వెళ్ళి దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి, ఈ ఒక్క సూచనని కొంచెం జాగ్రత్తగా పాటించండి. దీనివల్ల మీకు ముందుకు వెళ్ళటం కాకుండా ఒక శివారాధన చేయటం వల్ల కూడా మీకు మంచి అనుకూలమైన సాంబశివుడు మీకు అనుకూలంగా ఉంటారు కాబట్టి, ఈ కీలకమైన విషయాన్ని మాత్రం ఈ నెలలో జాగ్రత్తగా వహించవలసిందిగా కుంభరాశి వాళ్ళని కోరుకుంటున్నాను. అలాగే పొదుపు విషయంలో కూడా కొంచెం శ్రద్ధ వహించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ఎంత ముఖ్యమో, ధనాన్ని కాపాడుకోవటం కూడా అంతే ముఖ్యం. సానుకూల దృక్పథంతో ఉండటం వల్ల ఈ నెలలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కరించగలుగుతారు. అలాగే వ్యక్తిగత జాతకంలోని గ్రహాల స్థానాలు, దశలను బట్టి ఫలితాలు మార్పు వచ్చే అవకాశం ఉంది కాబట్టి, మరింత ఖచ్చితమైన సమాచారం కోసం మీ జ్యోతిష్కుడిని సంప్రదించండి ఏదైనా ఆరోగ్యకరమైన ఇబ్బందులు వస్తాయి. ఇకపోతే ఈ పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి పరిస్థితుల్లో అయితే కనుక, అంటే వైశాఖ పౌర్ణమి మే 12 తర్వాత అయితే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. వృత్తి వ్యాపారంలో నష్టాలు పెరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండటం అవసరము. పెట్టుబడి విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. అనుకున్న పనులన్నీ కొద్దిగా మనకి ప్రొలాంగ్ అవుతున్నాయేమో, పోస్ట్పోన్ అవుతున్నాయేమో అనేటువంటిది మానసిక సమస్య పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి, కొంచెం యోగము, ధ్యానం చేసుకుంటూ మనస్సుని ప్రశాంతత చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ పనిపైన దృష్టి పెట్టడం చాలా ఉత్తమం. ఇంక దేన్ని పట్టించుకోబాకండి. ఉద్యోగంలో విమర్శలు ఎదురైనా, తప్పులను ఎవరైనా ఎత్తి చూపుతున్నా అవన్నీ పట్టించుకోకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. గృహ నిర్మాణ ప్రయత్నాల్లో ఆటంకాలు కలిగించినా కానీ వాటిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళండి. అలాగే పిల్లల విద్యా విషయంలో కూడా కొంత అసంతృప్తి నెలకొనేటువంటి అవకాశం సూచన మాత్రంగా చెప్పబడుతోంది. తులారాశి వారికి ఈ వ్యధాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి, అధికారులు చర్చలు అనుకూలంగా ఉండవచ్చు. వాటిని వాయిదా వేయటం, జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే స్నేహితుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి, ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. బంధువులతోనూ విభేదాలు రావచ్చు కాబట్టి సామరస్యంగా ఉండటానికి ప్రయత్నించండి. చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. మనస్సులో భయాందోళన ఉండవచ్చు, వాటిని అధిగమించడానికి ప్రయత్నించండి. ఆదాయానికి మించి ఖర్చు ఉండవచ్చు కాబట్టి ఆలోచించి ఖర్చు చేయండి. ప్రభుత్వ సంబంధిత విషయాల్లో మృదువుగా వ్యవహరించండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోండి. రుణ బాధలు, శత్రు బాధలు ఉండవచ్చు. సంఘంలో గొడవలకు కూడా దూరంగా ఉండండి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, వృత్తి వ్యాపార సాధారణంగా ఉంటాయి కాబట్టి సంఘంలో తెలివిగా వ్యవహరించండి. అన్నదమ్ములతో చిన్న చిన్న కలహాలు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ఇవన్నీ కొన్ని చిన్న జాగ్రత్తలు చూసుకుంటే చక్కగా ఆవుకి కొద్దిగా కందులు నానవేసినవి పెట్టినందువల్ల ఏమవుతుందంటే అది ఈ కోరల్స్ నుంచి బయటపడతారు. అలాగే ఈ శివస్తోత్రము చేసుకోవటం వల్ల కూడా ఈ బోళాశంకరుడు అనుగ్రహం వచ్చి ఇటువంటి చిన్న చిన్నవన్నీ తొలగిపోయి చాలా జాగ్రత్తగా ముందుకెళ్తారు. మీ అందరికీ కూడా ఈ వైశాఖ మాసం చాలా దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.